శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజాం నియోజకవర్గంలో ఇసుకాసూరులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాయకులు అధికారుల అండదండలతో నాగావళి నది గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. భారీ టిప్పర్ లారీలతో ఇసుక రవాణా చేస్తూ వంతెన భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం హోంజారం గ్రామం వద్ద ఈ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జేసీబీలతో నది గర్భాన్ని లోతుగా తవ్వి 50 టన్నులకు పైగా తడి ఇసుకను టిప్పర్ లారీలలో తరలిస్తున్నారు. ఈ లారీలు వంతెనలపై నుంచి వెళ్తూ ఉండటంతో బ్రిడ్జ్ సైడ్ బాల్స్ దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో కొన్ని వంతెనలు కూలిపోయినా ఇప్పటికీ పునరుద్ధరణ పనులు జరగలేదు. మల్లేపేట దగ్గర బ్రిడ్జి, మల్లేపేట టు రామరాయపురం వెళ్ళిన బ్రిడ్జి ఇది పురాతనమైన దాదాపు 60 సంవత్సరాల కిందట కట్టిన బ్రిడ్జి ఇది ఈ వందరం మీదుగా ఇసుక ర్యాంప్ వల్ల వెళ్ళడం వల్ల ఒక 70 టన్నుల లారీలు రోజుకి దాదాపు 40-50 లారీలు ఇటు తిరగడం వల్ల కూలిపోయే స్థితిలో ఉంది. సైడ్ వాల్స్ కూడా మొత్తం కూలిపోయింది. బ్రిడ్జి కూడా పాడైపోయి మాకు ఇబ్బందికరమైన ఉన్నది. ఇది కానీ కూలిపోయినట్లయితే దాదాపు 40-50 గ్రామాలకి చాలా రైతులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ ఇబ్బంది ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ వారు, ఇంజనీర్ వారు దీన్ని పునర్నిర్మించి మమ్మల్ని ఇబ్బంది పడకుండా ప్రజల్ని రక్షించవలసిందిగా కోరుచున్నాం. లేకపోతే ఇటువైపు వందరం దగ్గర ఉన్న ఇసుక ర్యాంప్ అయినా ఆపాలని మేము అధికారులను విన్నవించుకుంటున్నాం. నాలుగు కుడుకోలువ బెజ్జే రోజుకి 25-30 కిప్పర్లు తిరిగినందువల్ల అది కూలిపోతుంది. దానికి ఈ పక్కగా వాళ్ళు లేవు, ఇసుక చెప్పర్లు. ఏ చిన్నవాళ్ళు ఏ ప్రమాదం వద్దో తెలియదు. దీనివల్ల 25-30 గ్రామాలు నష్టపరిణం జరుగుతుంది. దానికి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు పట్టించుకోవడం లేదు. అందుకని దాన్ని సరైన చర్య తీసుకోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు.